హలో గైస్, మై నేమ్ ఇస్ శ్రీకాంత్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. సో నేను ఈరోజు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే మనకి 2026 అకాడమిక్ ఇయర్కి గాను జేఈ మెయిన్స్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో దీనిలో మనకు కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి. సో అవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో ఫస్ట్ 2026 జేఈ నోటిఫికేషన్. సో జేఈ ఎగ్జామ్స్ వచ్చేసి మేజర్లీ 2 సెషన్స్ కండక్ట్ చేస్తారు. సో సెషన్ 1 ఉంటుంది, సెషన్ 2 ఉంటుంది. సో సెషన్ 1 వచ్చేసి ఎక్స్పెక్టెడ్ డేట్స్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అక్టోబర్ లాస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది. మోస్ట్లీ 25th నుంచి స్టార్ట్ అవ్వచ్చు. ఇట్స్ ఎండింగ్ అప్ టు నవంబర్ ఐ థింక్ 20 అప్ టు నవంబర్ 20 వరకు అప్లికేషన్ డేట్ ఉంది. సో ఎగ్జామ్ డేట్ వచ్చేసి జనవరి ఏదైతే ఉందో 2026 జనవరి 20 to 30 ఇన్ బిట్వీన్ డేస్లో ఉంటుంది. ఈ డేస్లో కూడా ఏమవుతుందంటే గవర్నమెంట్ హాలిడేస్ కానీ లేకపోతే ఏమైనా గవర్నమెంట్ ఏమైనా ఉంటే అకేషన్స్ ఉంటే వాటిని బేస్ చేసుకొని ఒక 5 days ఎగ్జామ్స్ అనేది షెడ్యూల్ చేసుకుంటారు. సో ఆఫ్టర్ దట్ సెషన్ 2 వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ జనవరి లాస్ట్ వీక్ నుంచి ఫిబ్రవరి ఇన్ బిట్వీన్ ఫిబ్రవరి 15th వరకు ఉండొచ్చు. సో ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 1st to 10th మధ్యలో ఉంటుంది, 5 days. సో ఇవి మనకి ఇంపార్టెంట్స్ పర్టికులర్గా. సో మనకి మేజర్గా ఏంటంటే జేఈ మెయిన్ సెషన్ 1 మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి పిల్లలు. సో జేఈ ఫేజ్ 2 సెషన్ ఏదైతే ఉందో సో అప్పుడు వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్లస్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి, డిఫరెంట్ ఎగ్జామ్స్ అనేటివి అన్నీ ఉంటాయి. సో మేజర్లీ సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటే ఫోకస్ చేయాల్సింది జేఈ ఫేజ్ 1 సెషన్ 1 మీదే. సో థ్యాంక్ యూ. ఇంకేమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి.